కేవలం ఇతను ఒక్కడే ప్రపంచానికి అన్ని దిక్కుల్లో ఉన్న రాజ్యాలను ఓడించాడు. అలా ఓడించి ప్రపంచానికే కర్ణుడు అంటే ఏంటి అని చూపించాడు. ఇది మిగతా ఎవరికి సాధ్యపడే విషయం అయితే కాదు. చేతిలో విజయధనస్సు పట్టుకొని సాక్షాత్తు దేవుడిలో దిగి వచ్చిన కర్ణుడిని ఓడించడం కష్టం. సూర్యదేవుడి తేజస్సుతో అతని పేరు వింటేనే రాజుల గుండెల్లో భయం పుట్టేది. మహాభారతంలో అంత గొప్ప అర్జునుడితో పోరాడి అతన్ని ఓడించేస్తాడేమో అనిపించేలా చేసింది కర్ణుడు మాత్రమే. దానాల్లో అతన్ని మించిన వారు లేరు. ఇంద్రదేవుడే స్వయంగా దిగి వచ్చి కర్ణుడి కవచ కుండలాలు అడిగినా ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేశారు. కానీ ఇతనికి ఉన్న శాపాలు గాని, ఇతను అనుభవించడాన్ని అవమానాలు గాని ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించి ఉండరు. అయినా సరే అవన్నిటిని అధిగమించి ఈ కర్ణుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు మరణించినంత వరకు యుద్ధ భూమిలో అడుగుపెట్టను అని శపథం చేశాడు. మరి కర్ణుడు ఏం చేయబోతున్నాడు? మరికొన్ని రోజుల్లో మన ఛానల్లో మహాభారతం వాల్యూమ్ 5 స్టార్ట్ అవబోతుంది.